హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా కిచెన్ టూర్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది అయితే మీకైతే చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసి అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటిది అనేది అయితే. ఇప్పుడైతే ఇదైతే ఎంట్రన్స్ అనమాట. అటువైపు అయితే ఒక 2 గదులు ఉన్నాయి. బెడ్రూమ్ ముందు హాల్, ఇటువైపు ఏమో కిచెన్, లాస్ట్కి ఇటువైపు. ఇప్పుడైతే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే నేను వాటర్ బిందె కానీ టిన్ను కానీ ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటాను. అంటే పంపులు అయితే ఇంకా రాలేదు, అందుకే ఇక్కడైతే ఏం లేవు. మొత్తం అయితే బయట పెట్టేసిన అనమాట. ఒక బిందె మాత్రమే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇక్కడ ఉంటాయి ఇటు. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రాగానే ఇక్కడైతే ఇక ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఈ ఫ్రిడ్జ్ మీద అయితే ఇక మొత్తం టానికులు కానీ ఓమ ప్యాకెట్ కానీ ఇదంతా ఇందులో అయితే ఇక ట్యాబ్లెట్స్ అనగా అవి ఇవి మొత్తం అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. ఏమన్నా స్లిప్పులు, కరెంట్ బిల్లులు అన్నీ మొత్తం అయితే ఇందులో పెట్టుకుంటాను. ఇక ఎందుకంటే ఇమీడియట్లీ ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఇందులో తీయకుండా ఇక్కడ పెడితే మాత్రం ఇక ఎమ్మటే తీసుకొని చేయొచ్చు కదా, ఏదో ఒక పని అయితే అనుకొని ఇదైతే పెట్టుకుంటాను అనమాట, ఎమ్మటే దొరకడానికి అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మా ఫ్రిడ్జ్ అనమాట. ఇది చూడండి, ఎల్జీ ఫ్రిడ్జ్. అంటే ఇది మా మ్యారేజ్ డేకి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అంటే నాకు చాలా ఇష్టం ఉండే ఫ్రిడ్జ్ తీసుకోవాలని. అయితే ఇక మా ఆయన మ్యారేజ్ డేకి అయితే గిఫ్ట్గా అయితే ఇచ్చిండనమాట. చాలా సర్ప్రైజ్గా అయితే ఫీల్ అయినా. అది కూడా వీడియో అయితే ఉన్నది చూడండి. అంటే మా పాత ఛానల్లో అయితే ఉంటుంది, సరిత ఫ్యామిలీ వ్లాగ్స్లో అయితే ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి ఫ్రిడ్జ్ కూడా. మొత్తం అయితే ఇలాగైతే చదువుకున్నాను. కూరగాయలనంగా మొత్తం అల్లము, పెరుగు, టమాటాలు మొత్తం అయితే ఇందులో పెట్టుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రిడ్జ్ ఇది దీనికి సంబంధించింది అయితే మ్యాటర్ అయితే ఇదనమాట. ఓకేనా? ఇప్పుడైతే పూజ గది. అంటే పూజ గది అంటూ సపరేట్ ఏం లేదు నాకు, మామూలుగా సెల్ఫ్ అయితే ఉందన్నమాట. ఇది క్లోజ్ చేసిందని అనుకోవచ్చు మీరు. కాకపోతే మేము మామయ్య అయితే చనిపోయిండు, అందుకని అదేంది ముట్టుకోకూడదు కదా, ఇక పూజ చేయకూడదు కదా, అందుకని అయితే ఇక క్లోజ్ అయితే చేసేసిన. మొత్తము కంప్లీట్గా అయితే క్లోజ్ అయిందనమాట. ఇక అంటే చున్నీ అయితే పెట్టాను నేను ప్రస్తుతానికి, ఇక కనబడొద్దు కదా ఫొటోస్ కూడా అనేసి అలా అయితే చేసిన. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడైతే ఇక కళాయి అనమాట. ఇటైతే ఎంట్రన్స్ అనమాట, అంటే బ్యాక్ ఇక వెనకాల సైడ్ అనమాట ఇదంతా. ఇక ఇదైతే ఇక కళాయి. ఇక్కడ దోశ పెనము ఇవన్నీ అయితే ఇక్కడ తగిలించుకుంటాను అనమాట. ఇక్కడ శీలలు అయితే ఉన్నాయి. నాకైతే స్టాండ్ గిట్లా అట్లాంటిది అయితే ఏం లేదనమాట. ఇక శీలలు ఎక్కడ శీలలు కనబడితే ఆడ గంటలు కానీ అదే ఇదే తగిలించుకుంటా ఉంటా. ఇదైతే సింకు. అటెళ్ళండమ్మ. ఇదైతే సింకు. ఇంకా సింక్ అయితే కనెక్షన్ అయితే ఇవ్వలేదు అనమాట. ఇక మామూలుగా ఇది రేకుల ఇల్లు. ఈ రేకుల ఇంట్లో అయితే ట్యాప్స్ అట్లాంటిది అయితే ఏం లేదు, అందుకే ఇక మామూలుగా అయితే అట్లా ఉందన్నమాట. సింక్ అయితే కనెక్షన్ ఇస్తే బాగుండు, కాకపోతే లేదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే గ్యాస్ అనమాట. నేను వంట చేసుకునేది అయితే ఇక్కడే. ఈ గ్యాస్కి సంబంధించింది అయితే మ్యాటర్ అయితే ఇక ఇక్కడ ఉంది కొంచెం మ్యాటర్. అంటే ఇది గ్యాస్ అంటే ఇక నాది ఇప్పటిది కాదనమాట, చాలా రోజులు అవుతుంది. అయినా కూడా నేను దాన్నే వాడుతున్నాను. ఇంకా కూడా చాలా అంటే చాలా రోజులు, చాలా సంవత్సరాలు కూడా అవుతుంది. మినిమం ఒక 10 years అట్లా అవుతుంది అనమాట. ఇక్కడైతే ఇక ఇడ్లీ అయితే చేశాను ఈరోజు. ఇడ్లీ అయితే ఇక చూడండి, పిల్లలు తినంగా అయితే కొన్ని అయితే మిగిలినాయి. ఇందులో వచ్చేసి అయితే అన్నం అయితే ఉంది నైట్ది. ఓకే ఫ్రెండ్స్, ఇది బాటిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, పాతవి. అయితే ఆ పాత బాటిల్స్ నేను సగం కట్ చేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నా. పప్పు గుత్తి, పూరికర్ర, గంటెలు, పెద్ద పెద్ద గంటెలు, ఇవన్నీ హస్తము, ఇవన్నీ ఇది ఇట్లా పెట్టుకోవడానికి అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇటు వచ్చేసి ఇక విండో అయితే ఉంటుంది. ఇక వేడి ఇట్లా బయటికి పోవడానికి అయితే విండో. మా ఆయిల్ క్యాన్ ఇదైతే ఆయిల్ క్యాను. ఇదైతే చపాతీ పెనం అనమాట. ఇక్కడ ఉన్నది. ఇందులో ఏమో ఇది కూడా సేమ్ మజా బాటిల్ అయితే కట్ చేశాను, చూస్తేనే కనబడుతుంది. కట్ చేసి ఏం చేశానంటే అన్నం గంటెలు, మామూలుగా చారు గంటెలు ఇలాంటివి పెట్టుకోవడానికి అయితే అది యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక ఇక్కడ నేను ఇన్ని రోజులు ఇక్కడ పెట్టేదాన్ని, ఇక్కడ పెడతా అంటే అన్ని చిల్లం కల్లం ఉంటున్నాయి అనేసి ఇక నేనేం చేసిన బాటిల్స్ అయితే కట్ చేసి అలా చేసిన అనమాట. ఇప్పుడు వీడికి వచ్చేసరికి ఇక తాలింపు గింజల డబ్బాలు మొత్తం కంప్లీట్గా
గ్యాస్ పక్కకే పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఇమ్మీడియట్లీ మనం తీసుకొని వంట చేసుకోవడానికి అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఇవన్నీ అయితే ఇక పప్పుల డబ్బాలు, కానీ పప్పులు లేవు అందులో, ఖాళీ అయిపోయినాయి అనమాట. పైన సెల్ఫ్లో అయితే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ అయితే ఇక నా బౌళ్ళు చూడండి ఎలా చదువుకున్నాను. బాగుంటేనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను ఏదో మామూలుగా అడుగుతానని అయితే అనుకోకండి. ఎలా ఉంది ఏంటిది అనేది అయితే ఈ వీడియో చూసి అయితే మీరు కామెంట్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే నేను పైన అయితే చదువుకున్నాను. షార డబ్బాలు, టిఫిన్స్ మొత్తం ఇవన్నీ అయితే ఇట్లా చదువుకున్నాను అనమాట. అంటే ఇవన్నీ కూడా నాకు పెళ్ళికి పెట్టినాయి బోళ్ళన్నీ. ఇక షార డబ్బాలు కానీ మొత్తం షార పోస్తారు కదా ఫ్రెండ్స్ పెళ్ళప్పుడు, ఇక అవన్నీ అయితే ఇక అట్లా చదువుకున్నాను పైన సెల్ఫ్లో. కింది సెల్ఫ్లో వచ్చేసి గిలాసులు, బాక్సులు, హాట్ బాక్స్ ఇవన్నీ అయితే ఇలా చదువుకున్నాను సెకండ్ సెల్ఫ్లో. థర్డ్ సెల్ఫ్లో వచ్చేసి గిన్నెలు, ప్లేట్స్, కప్స్ పిల్లలకి ఇవన్నీ డబ్బాలు. ఇవి కూడా తాలింపు గింజల డబ్బాలే, కాకపోతే ఇక వాడట్లే ఎక్కువ అనేసి ఇటు పెట్టుకున్నాను. ఇవి ఇందులో పెట్టుకుంటా. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. ఎందుకంటే చిన్న చిన్న స్పూన్స్ మామూలుగా అట్లా వేస్తే అటు ఇటు చీల్లం కల్లం అయిపోతున్నాయి అనేసి ఇలా అయితే ప్లాన్ చేసిన. మంచిగా టక్కుని తీసుకొని పాలల్లో కానీ అటు ఇటు ఇంకా వాడుకోవచ్చు అనమాట ఇలా చేస్తే. అందుకని ఇక అలా అయితే చేసుకున్నా. కింద అయితే కుక్కర్, ఇటేమో ఇక మొత్తము ఏంది గారెలు చేసుకోవడానికి, గారెలు చేసుకునేది అనమాట, కట్ట గారెలు అంటాం మేము. అవన్నీ అయితే అక్కడ ఉన్నాయి. ఇటువైపు ఏమో కుక్కరు, ఇది కూర గిన్నె, అన్నం గిన్నె, రైస్ కుక్కర్ గిన్నె, ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకుంటా. ఎందుకంటే ఇమీడియట్లీ నేను వండుకోవడానికి అయితే కింది అయితే ఎప్పటికప్పుడు వండుకునేది అయితే కింద బోర్లు ఇచ్చుకుంటా. ఇదైతే మిక్సీ నా పెళ్ళికి పెట్టిందే. ఇదైతే ఫ్రెండ్స్ ఇక అల్లం వెల్లిపాయలు మా ఆయన నిన్ననే పట్టుకొని వచ్చిండు. ఇక్కడైతే ఉల్లిగడ్డలు మా ఆయన నిన్ననే తెచ్చిండు. మొత్తం ఉల్లిగడ్డలు అల్లం వెల్లిపాయలు అయితే నిన్న పట్టుకొని వచ్చిండు. ఇది మిక్సీ గిన్నె. ఈ ట్రేలో అయితే ఉల్లిగడ్డలు అయితే ఇలా పెట్టుకుంటాను. ఇక ఈ సెల్ఫ్లోకి సంబంధించి కింది సెల్ఫ్లో అయితే ఓకే చెప్పేసిన, ఆల్మోస్ట్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి అయితే చూడండి, ఇదంటే ఈ పాతవి అనమాట. ఇంతకుముందు ఇందులో శారీస్ అవి వస్తే ఇక డబ్బాలు ఎందుకు పడేసుడు, అందులో ఏమన్నా పిల్లలు బుక్స్ ఇట్లా పెట్టుకుంటారులే అనేసి అయితే ఇలా పెట్టిన, ఇట్లా ఉంచిన అనమాట, పడేయలేదు. ఇక ఇదైతే బ్యాగ్ అనమాట, మాది పాత బ్యాగు బట్టలది. సరుకులు, ఈ సబ్బులు, సబ్బులు, పేస్టు, డాబర్ రెడ్ పేస్ట్ వాడతాం మేము, సబ్బులు ఇవన్నీ అయితే ఇట్లా పెట్టుకున్నాను అనమాట పైన. ఎందుకంటే సరుకులు దాంట్లో కలిసి పెట్టకూడదు అనేసి మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారు. అందుకని సపరేట్ అయితే పైన పెట్టాను అనమాట. ఇవైతే ఇక మొత్తం ఇలా అయితే చదువుకున్నాను. సరుకులు మొన్ననే తెచ్చుకున్నాము, మొత్తం అయితే ఇందులో చదువుకున్నాను. ఎప్పుడు కూడా ఇలాగే చదువుకుంటా. ఇక ఆయిల్ ప్యాకెట్స్ కానీ, ఆయిల్ ప్యాకెట్స్ మాకు నెలకు వచ్చేసి 3 లేదా 4, 3 పడతాయి అనుకో, 4 పట్టవు. ఇలా అయితే చదువుకున్నా పైన జాలీలో. ఇది జాలీ అనమాట, చిన్నపాటి బీరువా అనమాట ఇది. కింద వచ్చేసి ఇది రావట్లే, పెట్టిన కింద ఏమో ఇది బిర్యానీ బకెట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో అయితే పచ్చడి అయితే పెట్టుకున్నాను నేను. ఈ రెండిట్లో అయితే పచ్చడే ఉన్నది. ఇందులో ఏమో కారము దీని నిండా ఉండే, అయిపోయింది, కాకపోతే ఇక దగ్గర పడ్డది, అయిపోవచ్చింది. ఇక ఇవన్నీ అయితే పేపర్స్ అని అవో ఏవో అయితే అందులో ఉన్నాయి. కింద అయితే బాటిల్స్, సరుకులు తీసుకోవడానికి సంచులు, ఇవన్నీ అయితే ఇందులో పెట్టుకుంటా. ఇందులో అయితే ఇదన్నమాట ప్రాసెస్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి మర్చిపోయాను, ఇది కింద వచ్చేసి అయితే బియ్యం డబ్బా. నేనైతే ఇక బియ్యం ఇక్కడ నుంచే తీసుకొని వాడుకుంటాను. చూడండి బియ్యం అయితే ఇక బస్తాలు అయితే ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. బియ్యం బస్తాలు ఇట్లా, గ్యాస్ మొద్దు ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. రైస్ కుక్కరు పాడైందనమాట, ఖరాబ్ అయిపోయింది. కాకపోతే గిన్నెలు అయితే నేను స్టవ్ మీద అయితే వాడుకుంటున్నా. ఇక అదైతే ఖరాబ్ అయిపోయింది, పక్కా పెట్టేసిన. ఇవన్నీ అయితే ఇక కవర్స్ అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఓకే, పైన చెప్పలే నేను. పైన వచ్చేసి అయితే ఇక సరుకుల డబ్బా, అంటే సరుకులు తెచ్చుకుంటా ఉంటాం.
ఆ డబ్బాలు అయితే పైన పడేసినాం అనమాట. చూడండి అటు కూడా ఉన్నాయి. బకెట్ పెరుగు బకెట్ అనమాట అది. చూడండి కోడిగుడ్ల కేసులు కూడా బేషన్ అనంగా ఇవన్నీ అయితే పైన ఉన్నాయి. కోడిగుడ్ల కేసులు మా ఇంట్లో అయితే చాలా ఉంటాయి, ఎందుకంటే ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి. ఇవైతే ఇక బస్తాలు అనమాట. ఆ పైన ఉన్నాయితే బస్తాలు. ఇటు వచ్చేసి అయితే ఇత్తడి బకెట్ పెళ్ళప్పటిదే, కాకపోతే వాడట్లేదు ఇప్పుడు, ఇక పైన పెట్టేసిన. ఇదేమో కాళ్ళు గడుగుడు తపాలా కాళ్ళు గడుగుడు తపాలా, అది కూడా పైన పెట్టేసిన. ఇవన్నీ అయితే అయ్యాయన్నమాట. రేకులు ఇల్లు ఫ్రెండ్స్ మాదైతే. చూడండి ఇదిగో చూడండి రేకులు ఇల్లు అనమాట మాది. బాగుందా ఫ్రెండ్స్? ఎలా ఉంది నా కిచెన్ వచ్చేసి? మంచిగా చదువుకున్నానా? ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి కంపల్సరీ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మా వీడియో అనేది ఫుల్ వీడియో చూసేవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పేది వినేవాళ్ళు కూడా ఒకసారి అయితే షేర్ చేయండి మా వీడియోని అయితే ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.